లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు మందమరిలోని తన నివాసంలో మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి వంశీని గెలిపిస్తుందన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వంశీ ప్రణాళికలు రూపొందించారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాకా కుటుంబంపై మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఆయన తీరు మార్చుకోకపోతే ఊరుకోబోమని నల్లాల ఓదెలు హెచ్చరించారు. వంశీ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ లీడర్లు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమితులైన ప్రభాకర్ను మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా జైపూర్ మండలంలోని టేకుమట్ల, ముదిగుంట, బెజ్జాల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు, యువకులు పెద్ద సంఖ్యలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచులు అంజన్ గౌడ్, శంకర్ గౌడ్ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కృషి చేస్తామన్నారు. జన్నారం మండలంలోని సోనాపూర్, బంగారు తండాలకు చెందిన 80 మంది బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమక్షంలో సోమవారం వీరంతా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజఫర్ అలీఖాన్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ 14 సీట్లకు పైగా గెలవాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.